హాయ్ హలో అండి. ఎప్పుడు బాస్మతి బియ్యం కాకుండా మామూలు బియ్యంతోని బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. వెజిటేబుల్ బిర్యానీ. ముందుగా నెయ్యి, నూనె కలిపి వేసుకున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఇది బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకున్నాను. టమాటా వేగిన తర్వాత వెజిటేబుల్ ముక్కలన్నీ వేసుకున్నాను. బంగాళదుంప, క్యారెట్, బీన్స్, బఠానీ వేగిపోయిన తర్వాత అల్లం, వెల్లుల్లి బాగా చితక్కొట్టి వేసుకున్నానండి. ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు, 1 స్పూన్ కారం, కొద్దిగా బిర్యానీ మసాలా ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను 2 గ్లాసులు 2 కప్పులు కానీ లెక్కకి 2 కప్పులు బియ్యం వేసుకున్నానండి. మామూలు బియ్యమే, మనం రెగ్యులర్గా రైస్ చేసుకునే బియ్యమే. 2 కప్పులు వేసుకున్నాం కదా. ఇక్కడ క్వాంటిటీ 4 కప్పుల వరకు వాటర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 3 నుంచి 4 విజిల్ రానివ్వాలండి. అంతే, మనకి వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది కదా. నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.